హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు కొబ్బరి చట్నీ అండి. టిఫిన్స్లోకి ఏ టిఫిన్ అయినా సరే, దోశ, ఇడ్లీ, బజ్జీ, పెసరట్టు, ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తానండి. ముందుగా తయారీకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఆయిల్, శనగపప్పు, పల్లీలు, కొబ్బరికాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, 15 నుండి 20 పచ్చిమిరపకాయలు, ఆవాలు, సాల్ట్, చింతపండు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 9 to 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆ నూనెలో 1 కప్ శనగపప్పును యాడ్ చేసుకోవాలండి. ఆ శనగపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి. అదే నూనెలో పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువగా తినేటట్టయితే ఒక 20 తీసుకోండి, లేదంటే ఒక 15 వరకు తీసుకుంటే సరిపోతుంది. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లోకి శనగపప్పు వేపి వేసుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లోకి ఇప్పుడు వేపుకున్న పచ్చిమిరపకాయలను కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని, శనగపప్పుని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలండి. వేడంతా చల్లారిపోవాలి. అవి చల్లారేలోపు మనం చట్నీలోకి తాలింపును రెడీ చేసుకున్నామండి. అదే ప్యాన్ తీసుకుని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ అయిన తరువాత పల్లీల్ని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. మీరు పల్లీలు ఎక్కువగా ఇష్టపడకపోతే ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చండి, లేదంటే కంప్లీట్గా స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ పల్లీల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కలర్ వచ్చేస్తాయి కానీ అవి వేగవండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలండి. ఆవాలను కూడా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి. హాఫ్ మినిట్ తర్వాత కరివేపాకును యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వాలండి. ఆ తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. 3 నుంచి 4 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మొత్తం అన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి.
మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. ముక్కలు అన్నది లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. మనం వేపి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, శనగపప్పు ఉన్నాయి కదండి, అవి చల్లారనివ్వాలన్నాను కదా. చల్లారిన తర్వాత ఒక చిన్న ముక్క చింతపండుని యాడ్ చేసుకోవాలండి. అందులో మీ రుచికి తగ్గట్టు పులుపుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీ ఈ విధంగా వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. కొబ్బరి వేసుకున్నాం కదండి, అందుకని ఇలా థిక్గా వస్తుంది. మీకు లూజ్గా కావాలనుకుంటే ఇంకా మీరు వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చండి. బ్లెండ్ చేసుకున్నాక మీకు చట్నీ లూజ్గా వస్తుందండి. కానీ కొబ్బరి చట్నీ ఇలాగే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్న తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా కొబ్బరి శనగపప్పు చట్నీ రెడీ అయిపోయిందండి. నేను పెట్టే వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చేసుకోలో చూపిస్తా అండి. ముందుగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని TIA ఆంధ్ర రుచులు అని టైప్ చేయాలండి. మీకు నా ఛానల్ లోగో కనిపిస్తుందండి. అందులోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయాలండి. డ్రాప్ బటన్ని నొక్కితే మీకు ఇలా నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.